అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు చుంచుపల్లి సిసిఎస్ పోలీసులు. గంజాయి ముఠా వివరాలను ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వెల్లడించారు. పక్కా సమాచారంతో చుంచుపల్లి సిసిఎస్ పోలీసులు బృందావనం ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు. కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపుకు అనుమానాస్పదంగా వెళుతున్న కంటైనర్ను ఆపి తనిఖీ చేయగా అందులో 16 బ్యాగుల్లో 80 ప్యాకెట్లలో సుమారు 408.185 కిలోల గంజాయి లభ్యమైందని తెలిపారు. వాటి విలువ సుమారు 2 కోట్ల 5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనలో 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కంటైనర్ లారీ, ద్విచక్ర వాహనం, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ఎస్పీ. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 84 గంజాయి కేసుల్లో దాదాపు 33.44 కోట్ల విలువైన 6,688 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. $408 kgs ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి 2 crores 4 lakhsగా గుర్తించడం జరిగింది. దీంట్లో ఒక లారీలో రాజస్థాన్ రిజిస్ట్రేషన్ గల ఒక లారీలో ఏవైతే కోకోనట్ కాయిర్ బండిల్స్ ఉంటాయో వాటిలో ఈ 408 kgs ఆఫ్ గాంజా కన్సీల్ చేసి చింతూరు అవుట్స్కర్ట్స్ నుంచి వీళ్ళు నాసిక్ తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటివరకు 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. 4 మెంబర్స్లో కూడా ఒకరు యూపీ అతను ఉన్నారు, ఒకరు మహారాష్ట్ర, అదేవిధంగా 2 ఎస్కాట్గా ఈ వెహికల్కి ఒక 2-wheeler పైన ఎస్కాట్గా పోలీస్ మూవ్మెంట్ గమనించడానికి ఎస్కాట్గా వచ్చే వాళ్ళని కూడా ఈరోజు 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ సప్లయర్స్ ఎవరు, ఎక్కడికి నాసిక్లో ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నారు అనేది డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని వర్త్ వచ్చేసి మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, 2 crores 4 lakhs వర్త్ గల డ్రై గాంజాను సీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఈ ఆపరేషన్ మొత్తం కూడా జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ రమ్మకాంత్ సిఏ, అదేవిధంగా చుంచుపల్లి సిఏ వీళ్ళందరూ టీం కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ భారీ మొత్తంలో గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలించే క్రమంలో ఈరోజు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు దానికి అడ్డుకట్ట వేశారు. అండ్ ఇప్పటివరకు కూడా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా 2025లో ఆల్మోస్ట్ లైక్ 73 కేసెస్ ఆఫ్ ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ చేసి సుమారు 6,000 kgs ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ 2026 ఇప్పటివరకు మనకున్న డేటా ప్రకారం 11 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. దాంట్లో 650 kgs ఆఫ్ డ్రై గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఎన్డీపీఎస్ ఈ డ్రగ్ ర్యాకెట్ను అరికట్టడానికి పిట్ ఎన్డీపీఎస్ అంటే పీడీ యాక్ట్ రిలేటెడ్ కూడా 3 పైన మనం ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ డ్రగ్ రిలేటెడ్ అమ్మి ఏవైతే ఆస్తులు వాళ్ళు కూడబెడుతున్నారో వాటన్నిటినీ కూడా ప్రాపర్టీ సీజ్ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్